నేను చూస్తుంటే మీ నాన్నకి నాకు కొన్ని మూడు నాలుగు సందర్భాలు, విచిత్రమైన సందర్భాలు ఉన్నాయి. సరదాగా చెప్తున్నారు. మీకు గుర్తుందా, ఒకసారి మిమ్మల్ని ఇద్దరిని అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్పించాడు అసోసియేషన్. నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. చేస్తే నేను ప్రెసిడెంట్, అప్పుడు నేను ఒప్పుకోలే మీ ఇద్దరిని. ఒప్పుకోక నీకే ఫోన్ చేశాను, మీరిద్దరే డైరెక్షన్ చేయట్లేదు కదా, మీరు తీసేస్తున్నాను రికార్డులు అని చెప్పి మీకు తీసాను. తర్వాత మీరు ఓకే అంకుల్, మీరు ఎట్ట చెప్తే అట్ట అంకుల్ అన్నావు నువ్వు. ఆయన ఫోన్ చేశాడు, భరద్వాజ ఎవడాడు నా పిల్లలకి బిడ్డలు అంటాడు కదా, నా బిడ్డల కార్డులు తీసాడండి. నేనే తీశానయ్యా, ఎందుకు అది చేయట్లేదు, చేసినప్పుడు ఇస్తాలే అన్నాను నేను. నువ్వే తీసావా, అయితే సర్లే పెట్టేసి ఇంకోసారి ఫోన్ చేశాడు. ఇంకోసారి ఏదో వచ్చింది. ఆయన సినిమా రిలీజు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ యాడ్లు వేసేవాళ్ళం అప్పుడు. అక్కడ ముందు డబ్బులు ఇస్తే పెద్ద కంపెనీలకి జనరల్గా ఏంటంటే మన నాన్నదైనా మాదైనా ఎవరైనా మామూలుగా వేసేస్తారు, తర్వాత డబ్బులు తీసుకుంటారు. ఆ ఉద్దేశంతో ఆయన వేయమంటే వీళ్ళు వేయకపోతే నాకు ఫోన్ చేసి పొద్దున్న 6:30కి 7ంటికి నిద్ర లేపాడు. ఎవడో నా కొడుకు నా సినిమా బొమ్మలు వేయరన్నా అంటున్నాడు. ఏ నా కొడుకు లేదు, ఈ నా కొడుకే అన్నాడు. నువ్వా? నేనే. నాకు నువ్వు ఆపేవా? పద్ధతి కదన్నా, పద్ధతి ఉన్నప్పుడు నువ్వే నేర్పి చెప్పావు, అందరికి పద్ధతిగా ఉండాలని చెప్తావు కదా నువ్వు. మామూలుగా సోది నువ్వు చెప్పిన సోది నేను చెప్పాను, పద్ధతిగా ఉండాలి కాబట్టి రావాలి. సరే నేను పంపిస్తాను, నువ్వు వేసాను, నువ్వు పంపించి నేను వేసేస్తాను. ఇంకో రోజు ఏదో పని ఉండి ఏదో ఫోన్ చేయి, అది కూడా పొద్దున్నే ఫోన్. నేను ఎవరికో చెప్పా, ఏదో మోహన్ బాబుని ఇట్లా అడిగితే బాగుంటుంది అని ఎవరికో చెప్పా. అది విని పొద్దున్నే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, భరద్వాజ ఇప్పుడు నువ్వు నేను మనం చేసుకున్న తప్ప మన ఎవడో తయారు చేయలే. మనం అఫ్కోర్స్ మనకు చాలామంది హెల్ప్ చేశారు, చేయలేదని నేను అన్నాను. బట్ నీ కష్టం నువ్వు పడ్డావు, నా కష్టం నేను పడ్డాను. పడి మనం ఏదో మన బతుకుతున్నాం. మళ్ళీ మన ఇద్దరికి ఇంకోటి రికమెండేషన్ ఉంది, మూడో వాడు నీకేదన్నా అంటే నన్ను అడుగు, నాకేదనంటే నిన్ను అడుగుతారు కదా. అంటే ఎప్పుడు కలవకపోయినా కానీ, ఎప్పుడు రోజు కలవం కానీ, బట్ ఒకళ్ళకొకళ్ళకుండి రెస్పెక్ట్ నేను చెప్తున్నా. సో ఆ రెస్పెక్ట్ ఉండబట్టే మీ పిల్లలందరూ నా పిల్లలు అనే ఫీలింగ్ అన్నమాట. 100% అట్లా నడుస్తూ ఉండేది. మీకు గుర్తుందో లేదో, అసోసియేషన్ ప్రెసిడెంట్గా నిలబడినప్పుడు ఫస్ట్ ఫోన్ చేసి తిట్టింది మీరే నన్ను. నీకు అవసరమా, నీకున్న పనుల్లో ఇది అవసరమా, నీకు ఎందుకు ఇది? దాని తర్వాత మీకు రీజన్ చెప్పిన తర్వాత అయితే వెనకాడకు, నువ్వు వెళ్ళి చూసుకోవాలి, కానీ మీ సలహా కావాలంటే నేను అడిగాను నేను. బట్ ఆ రోజుకి ఈ రోజుకి ఆ అసోసియేషన్ని నేను ఆ రోజు కూడా చెప్పాను, నువ్వు అనవసరమైన ప్రామిసులు, తర్వాత నువ్వు కంటెస్ట్ చేస్తున్నప్పుడు ప్రామిసులు చేయకు, బిల్డింగ్లు పెట్టుకోకన్నా. అయినా పెట్టుకోవటం కరెక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్, పెట్టుకున్నప్పుడు ఇది ఎట్లా చేయాలని నువ్వు ఆలోచించి ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. తొందరగా చేసేయండి, అది చేసి మళ్ళీ రేపు మా మాట అనిపించుకోవద్దు. అది పొరపాటున లేదా. మొన్న అసోసియేషన్లో కూడా 2 సంవత్సరాల ముందు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరిగేటప్పుడు నేను వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఎలక్షన్స్ కాల్ ఫర్ చేయాలి, కానీ నేను ఇంకా ఎలక్షన్స్లో నిలబడను. నా అభిప్రాయం కూడా ఏంటంటే, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఒక ఫ్యామిలీ, యాక్టర్స్ అందరూ ఒక ఫ్యామిలీ. ఇక్కడ పెద్ద దిక్కు అన్న వాళ్ళు ఉండి నడపాలి. నెక్స్ట్ నా ఆశ ఏంటో చెప్తాను. యంగర్ జనరేషన్లో ఒక యాక్టర్ ప్రెసిడెంట్గా ఉండాలి, పెద్దవాళ్ళు గైడ్ చేయాలి. మేము తప్పు చేస్తే అలా కాదు ఇలాగా అనేది చెప్పడానికి ఉండాలి. ఎందుకంటే అంకుల్ వెళ్ళంగా ఒక ఫ్యామిలీ ఓనర్షిప్ లేకుండా అయిపోద్ది. ఇప్పుడు బాంబేలో అదే ప్రాబ్లం ఉంది, తమిళనాడులో ఇంకా ప్రాబ్లం లేదు. కన్నడలో ఒక్క మాట చెప్తే ఇండస్ట్రీ అంతా లైన్లో పడుతుంది. మలయాళంలోనూ అలాగే. మొన్న ఏదో చిన్న ఇష్యూ వల్ల అమ్మాయిని డిజాల్వ్ చేసి కానీ వస్తుంది. కానీ ఈ రోజుకి అక్కడ పెద్ద దిగ్గా మోహన్ లాల్ గారిని, మమ్ముటి గారిని చూస్తారు. పెద్దవాళ్ళు చెప్తే అందరూ లైన్లో పడతారు. కన్నడలో ఫస్ట్, మలయాళంలో సెకండ్, థర్డ్ తమిళనాడు. ఇక్కడ యాక్చువల్గా మనం అందరం ముందుకి వెనక్కి అలా వెళ్తున్నాం. మా జనరేషన్ ఇంకా దగ్గర చేర్చాలనే ఉద్దేశమే ఉంది. సో నేను అప్పుడు ఏం చెప్పాను అంటే, ఐఎమ్ నాట్ కంటెస్టింగ్. ఎవరైనా ఉన్ని నా బిల్డింగ్, నేను ఆ అసోసియేషన్లో నేను ఫస్ట్ ఏజిఎంలో చెప్పాను, అక్కడైతే ఒక బిల్డింగ్ రెడీగా ఉంది నార్సింగిలో, నేను ఈరోజు కొంటాను, 6 నెలల్లో రెడీ అయిపోద్ది అసోసియేషన్. లేదా ఇక్కడ ఫిల్మ్ చేంబర్లో ఇది కొల్లగొట్టి వీళ్ళు కడతానంటున్నారు. ఇప్పుడు కూడా ఆ ప్రపోజల్ ఇంకా అలాగే. మీకు ఇక్కడ కావాలంటే ఇక్కడ ఒక ఫ్లోరో 1/2 ఫ్లోరో ఉంటుంది,
మీకు ఏది రెండిట్లో కావాలి మీరు డిసైడ్ చేయండి, డబ్బులు పెట్టేవాడిని నేనే, కానీ నాకు నచ్చింది కాదు, మీ అందరికి ఏది కావాలో అదే చేయాలని. అందరూ ఫిలిం చేంబర్లో పగలగొట్టి కట్టేంత వరకు ఇక్కడే కావాలి మాకు, అప్పుడు దాకా మీరే ప్రెసిడెంట్, మాకు ఎలక్షన్స్ వద్దు అన్నారు. అప్పుడు మీటింగ్లో లక్కీగా ఏంటంటే పరశుడు గోపాలకృష్ణ గారు, మన శివకృష్ణ గారు, రఘుబాబు వీళ్ళందరూ ఉన్నారు పెద్దవాళ్ళు ఉండి, నేనన్నా ఇది సాధ్యమా ఇదంటే, వచ్చిన మొత్తం మెంబర్లందరూ ఓకే అంటేనే ఇది సాధ్యం అన్నప్పుడు అప్పుడు డిసిషన్ తీసుకున్నారు. డిసిషన్ తీసుకొని మీరు ఈ బిల్డింగ్ వచ్చేంత వరకు మీరే ప్రెసిడెంటు, అప్పుడు దాని తర్వాతే ఎలక్షన్ అనేది మొత్తం యునానిమస్గా అనుకున్నారు. దాని తర్వాత సరే అని చెప్పి అది అయిపోయిన తర్వాత నాన్న తిట్టాడు ఇంటికి వచ్చి, నీకు పని పాట లేనట్టు నువ్వు ఇంకా ఎప్పుడు దాకా బిల్డింగ్ త్వరగా ఫినిష్ చేయి అది. నేను దిల్ రాజు గారిని బంగారు గారిని అడుగుతూనే ఉన్నా, మీరు ఎప్పుడు రెడీ చేస్తారు, మీరిద్దరూ కూర్చుంటే ఒకసారి అయిపోతుంది. మన అబ్బాయి గారిని కూడా కాజా సూర్యనారాయణ అంకల్, మీరందరూ కూర్చొని రిజాల్వ్ చేసేసి నా పని అయిపోద్ది ప్లీజ్ అని. ఇంత లోపల అప్పుడు డైరెక్టర్ అసోసియేషన్ అప్పుడున్న ప్రెసిడెంట్ వచ్చి అడిగారు, మీరు చేస్తానన్నారంట కదా ఒక ఫ్లోర్, ఇద్దరం కలిసి ఉమ్మడిగా ఒక ఫ్లోర్ తీసుకుందామా అన్నారు. ఐ సెడ్ ఓకే. సో నా కమిట్మెంట్ 100% ఉందా అంకల్. సో అదొక్కటే పెండింగ్, మిగతా అంతా దేవుడి దయ వల్ల కంప్లీట్ చేసేసాం. హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి అన్నీ దేవుడి దయ వల్ల చేసాం. నేనున్న బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే, నేను చేసిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నేను రాకముందు లాస్ట్ 10 yearsగా కొంచెం విమర్శలు కానీ ఏదో ఒకటి చిన్న 1 or 2 issues జరుగుతూ ఉన్నప్పటికీ నేనంతా విదిన్ ద హౌస్ చేశాను. చిరంజీవి గారు గొప్ప మాట అన్నారు ఒకసారి మీటింగ్లో ఒక దగ్గర, ఆ మీటింగ్లోనే గొడవైంది. మంచి ఉంటే 10 మందికి ముందు చెప్పండి, చెడు ఉంటే చెవులో చెప్పండి అన్నారు. ఆ పాలసీయే నేను ఫాలో అయ్యాను. యూ విల్ నాట్ హియర్ ఎనీ నెగటివ్ న్యూస్ అవుట్ ఆఫ్ మూవీ ఆర్ట్. ఇష్యూస్ ఉన్నాయి కానీ మేము 4 గోడల మధ్య మీరు రిజాల్వ్ చేస్తాం. మంచి న్యూస్ ఉంటే 10 మందికి చెప్పాలంటారు. అది నేను చేసిన అచీవ్మెంట్ అని అనుకుంటున్నాను. సార్ పెద్దవాళ్ళు తీసుకొచ్చి స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఒక స్ట్రీమ్ లైన్ చేయగలిగాను అంతే. అంటే బట్ అంతా బాగుంది కానీ బట్ దేర్ షుడ్ బి సంబడి రెస్పాన్సిబుల్గా ఎవ్రీడే సంబడి షుడ్ సిట్. అంతకుముందు మురళీమోహన్ కూర్చున్నాడు, తర్వాత నాన్న కూడా వచ్చేవారు, రోజు వచ్చేవారు ఏదో ఒక టైంలో ఒక 10 మా దగ్గర ఇప్పుడు సంబడి షుడ్ కమ్ అండ్ సిట్. అంటే 18 మంది మెంబర్స్లో ఇప్పుడు 22 మంది మెంబర్స్ ఉన్నాం మేము. మా ఎవరైనా ఒక్కరు దే మస్ట్ స్పెండ్ 2-3 hours అట్ ద అసోసియేషన్ కంపల్సరీ అట్ ఎనీ గివెన్ పాయింట్. సో అది అటెండెన్స్ ఉంది, ఎవరో ఒకరు ఉంటారు, నేను ఐఎమ్ యాక్సెసిబుల్ టు ఎనీ మెంబర్. మేము గ్రూప్ ఉంది, రూల్ ఏంటంటే గ్రూప్లో పెట్టిన కరెక్ట్గా 2-3 minutesలో యూ షుడ్ రిప్లై. సో ఎనీ పాలసీ డైరీ రావట్లేదు, ఈ సంవత్సరం రాలేదనుకుంటా డైరీ. అసలు నేను ఆపేశాను తీసుకొచ్చినప్పుడు. ఈ ఇయర్ నేను ఒక బుక్ తయారు చేస్తున్నాను, డైరీ తీసుకురావట్లే. అది అనవసరమైన ఖర్చు. డైరీ అనేది పెట్టి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు డైరీ ఈరోజు? సో మెంబర్ బుక్ తయారు చేసి ఇప్పుడు ఆన్లైన్ చేసేసాం అంకల్. ఇప్పుడు ఆన్లైన్ చేసేసాం. ఒకప్పుడు డైరీ బాగా రెలవెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక నోట్ బుక్ తయారు చేస్తున్నాం, ఒక హ్యాండ్ బుక్ లాగా ఆల్ మెంబర్స్ ఫోటోస్తోను, ఫోన్ నెంబర్లు తీసేస్తున్నాం. అది ప్రైవసీ ఇష్యూస్ కోసం తీసేసి. ఒకటి మీ సపోర్ట్ నాకు మేజర్గా కావాల్సింది ఏంటంటే, మేము మూవీ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్గా మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఐ వాంట్ యూ టు కమ్ అండ్ హెల్ప్ అస్. నాన్ మెంబర్లు చాలామంది ఈరోజు యాక్ట్ చేస్తున్నారు. అది నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ దాంట్లో ఇప్పుడు ఒక మూమెంట్ తీసుకురాబోతున్నాం. కంపల్సరీ వాళ్ళందరూ మెంబర్స్ అవ్వాలి అనేది ఒక రీజన్ ఎందుకో చెప్తాను. రేపు ఏదో ఒక ఇష్యూ జరిగింది సెట్లో, ఒక ఆర్టిస్ట్ అన్నారు అంటారు కానీ వాళ్ళ మెంబరా నాన్ మెంబరా ఎవరికి తెలియదు. రెండోది, ఇప్పుడున్న కాలంలో ఉమెన్ షుడ్ బి ప్రొటెక్టివ్ అన్నాను వెరీ స్ట్రాంగ్గా. రెండోది, మినిమం రిక్వైర్మెంట్స్ ఫర్ ద ఆర్టిస్ట్లు ఉండాలి. చేంజింగ్ రూమ్స్ అనేటివి, లేకపోతే బాత్రూమ్స్ అనేటివి లేడీస్కి స్పెసిఫిక్గా ఇయర్ మార్క్ చేసి ఇలాంటివి ఉండాలి. ఒక ఆర్టిస్ట్ కానీ కంపల్సరీ ఒక సినిమా యాక్ట్ చేస్తున్నాడంటే ఆ ఆర్టిస్ట్కి కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉండాలి. ఆ సెట్లో అంతెందుకు అంకల్, ఆచార్య యాత్రలు నాకు కింద పడిపోయి నాకు తగిలితే ఒక్కరోజు హాస్పిటల్లో చేర్పించి మరుసటి రోజు వీళ్ళందరూ ప్రొడక్షన్ మొత్తం ఎగిరిపోయింది. నేను బికాజ్ ఐమ్ సో అండ్ సో, నేను నా వల్ల ఐ కుడ్ అఫోర్డ్ కాబట్టి ఇండియా నుంచి అందరూ ఫ్యామిలీ అంతా వచ్చారు, మన వర్గం వచ్చింది, చూసుకున్నారు, వచ్చాను. అదే కానీ ఇంకొక చిన్న ఆర్టిస్ట్కి అఫోర్డ్ చేయలేని ఆర్టిస్ట్ తగులుండిందంటే అతని పరిస్థితి, తన పరిస్థితి. సో అందుకే ప్రతి యాక్టర్కి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. యాక్ట్ చేసి ప్రొడక్షన్ చేయాలి. మేము అసోసియేషన్ తరపున మేము చేసాం, కానీ నూతన్ ప్రసాద్ గారికి ఏమైంది? సో అలాగా అలాంటి
అలాంటివి జరగకూడదు, జరిగితే ప్రొటెక్ట్ ఉండాలని కొన్ని పాలసీస్ తీసుకొచ్చాం. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రోయాక్టివ్గా ఉంది. కానీ ఇండస్ట్రీలో ఒక కొత్త అలవాటు ఏమైందంటే, దీని ముందు మేనేజర్స్ యాక్టర్స్కి ఉండేవాళ్ళు, యాక్టర్కి డేట్స్ చూసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఇదేంటి ఏజెన్సీస్ తయారయ్యాయి. వాళ్ళందరినీ కూడా చూపిండి తీసుకొచ్చే బాధ్యత మీలాంటి పెద్దవాళ్ళకు ఉంది. మేము పాలసీలు తీసుకొస్తాం, కానీ వాళ్ళని లైన్లో పెట్టాల్సిన పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళు మాకు హెల్ప్ చేయాలి. అది కరెక్టే. బట్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.